అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రేసు మొదలైంది. రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ఆసక్తికరంగా సాగింది. ఈ డిబేట్లో డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. భారత్కు మిత్ర దేశమైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రేసు మొదలైంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ 90 నిమిషాల పాటు వాడివేడిగా సాగింది. డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. ఇద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భ విచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరినొకరు ప్రశ్నలు, ఆరోపణలు చేసుకున్నారు. ఈ వివాదం అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించింది. డిబేట్ జరుగుతున్నంత వరకు తడబడిన జో బైడెన్ ప్రసంగం మధ్యలో సడన్ గా మౌనం ప్రదర్శించారు. ట్రంప్ మాత్రం డిబేట్ పూర్తయ్యే వరకు చాలా విశ్వాసంతో కనిపించారు. నిజం చెబుతున్నాడా లేదనే విషయాన్ని పక్కన పెడితే ట్రంప్ మాటల్లో స్పష్టత కనిపించింది. కానీ బైడెన్ మాత్రం మాటలను దాటవేసే ప్రయత్నం చేశారు. బైడెన్ మాట్లాడుతున్న సమయంలో తనలో తాను మాట్లాడుతున్నట్లు కనిపించాడు. కొన్ని సందర్భాల్లో బైడెన్ ఏం చెబుతున్నాడో ఎవరికీ అర్థం కాకపోవడం ఆశ్చర్యం. ఈ డిబేట్లో ట్రంప్నకు ఏకంగా 67% మంది ఓటర్లు మద్దతు తెలపగా బైడెన్కు 33% ఓట్లు లభించాయి. ఇదిలా ఉండగా దేశంలో ద్రవ్యోల్బణం కట్టడి, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ విమర్శించారు. ఆర్థిక విధానాలు దారుణంగా ఉన్నాయన్న ట్రంప్ సంపన్నుల అనుకూల వైఖరితో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని పేర్కొన్నారు. నిరుద్యోగిత రేటు 15%కు చేరిందని ట్రంప్ చేసిన విమర్శలను బైడెన్ తిప్పికొట్టారు. అంతకుముందు ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉండేదని, తర్వాత గాడిలోకి తీసుకొచ్చినట్లు సమాధానమిచ్చారు. ఇక వలస విధానాలతో పాటు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం, ఇజ్రాయెల్కి మద్దతు అంశాలపై చర్చించారు. అయితే ఈ డిబేట్ తర్వాత డెమోక్రటిక్ కి చెందిన సభ్యులు ఆలోచనలో పడ్డారు. బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయన్న క్రమంలో జూలై 15 నుంచి 18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న జరిగే సదస్సులో డెమోక్రటికన్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.